హాయ్ గైస్, ఈరోజు మ్యాచ్ నెంబర్ 8 చెన్నై వర్సెస్ ఆర్సీబీ. చెన్నైలోని చపాక్ స్టేడియంలో సాయంత్రం 7:30 గంటలకి మ్యాచ్ జరగనుంది. వీళ్ళిద్దరి మధ్యన హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే 33 టైమ్స్ వీళ్ళిద్దరూ తలపడ్డారు. దానిలో 21 టైమ్స్ సిఎస్కే గెలిచింది, 11 టైమ్స్ ఆర్సీబీ గెలిచింది. 2025 చెన్నై ఐపీఎల్ టీం అండ్ ఆర్సీబీ టీంలో జరిగిన చేంజెస్ చూద్దాము. మొదటిగా చెన్నై టీంలో శ్యామ్ కరణ్ తీసుకున్నారు, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్ని తీసుకున్నారు, రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా అండ్ రచిన్ రవీంద్ర, ఖలీల్ అహ్మద్ని తీసుకున్నారు. అయితే వీళ్ళకి నూర్ అహ్మద్ని 10 కోట్లు పెట్టి తీసుకున్నారు. దానికి నూర్ అహ్మద్ మొదటిగా జరిగిన మ్యాచ్లో పైసా వసూలు అయితే చేశాడు. ఎందుకంటే నూర్ అహ్మద్కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఆ మ్యాచ్లో మొత్తం 4 ఓవర్లు వేసి 18 రన్స్ ఇచ్చాడు, 4 వికెట్స్ తీశాడు. ఆ 4 వికెట్స్లో మెయిన్ సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ఇద్దరు వికెట్స్ని తీశాడు. ఈ రెండు చాలా మెయిన్ వికెట్స్, దానివల్ల స్కోర్ కూడా చాలా కంట్రోల్ అయింది. అలాగే ఆర్సీబీ టీంలో జరిగిన చేంజెస్ వస్తే రజాత్ పట్టిదర్ని కెప్టెన్ కింద తీసుకున్నారు, లియామ్ లివింగ్స్టన్ తీసుకున్నారు, హెజల్వుడ్, భువనేశ్వర్ కుమార్, సూర్యకుమార్ యాదవ్ని ఎక్వైర్ చేసుకున్నారు. అయితే లాస్ట్ జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్లో ఆర్సీబీ 76 రన్స్ని కేవలం 16.1 ఓవర్లోనే ఛేదించగలిగింది. ఆ మ్యాచ్లో ఫిలిప్ సాల్ట్ 31 బాల్స్కి 6 రన్స్ చేశాడు. అలాగే విరాట్ కోహ్లీ 36 బాల్స్కి 59 రన్స్ చేసి నాట్అవుట్గా నిలిచాడు. అలాగే కృణల్ పాండ్యా అద్భుతమైన స్పెల్ వేశాడు. 4 ఓవర్స్లో 29 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీశాడు. 3 వికెట్స్లో మెయిన్ రహానే, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్ మెయిన్ వికెట్స్ ని తీశాడు. దాంతో స్కోర్ చాలా వరకు కంట్రోల్ చేయగలిగారు ఆ మ్యాచ్. నేను అనుకునే ప్లేయింగ్ 11 చెన్నై టీంలో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, శివం దుబే, దీపక్ హుడా, శ్యామ్ కరణ్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, నతన్ ఇలీస్. ఇంకా వీళ్ళ బలాబలాలు చూస్తే చెన్నై టీంలో సాలిడ్ టాప్ ఆర్డర్ ఉంది. రుతురాజ్ గైక్వాడ్ లాస్ట్ 2024 583 రన్స్ చేశాడు. అలాగే వీళ్ళకి ఎక్స్ప్లోజివ్ మిడిల్ ఆర్డర్ కూడా ఉంది. శివం దుబే అండ్ దీపక్ కూడా మిడిల్ ఆర్డర్లో వీళ్ళు చాలా కీలకం. రవీంద్ర జడేజా అండ్ ఎంఎస్ ధోని లాంటి ఎక్స్పీరియన్స్డ్ ఫినిషర్స్ వీళ్ళకి ఉన్నారు. ఇలాగే వీళ్ళు వీక్నెస్ వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ ఫినిషర్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నారు, శివం దుబే లాంటి ఫినిషర్స్ మీద. ఇన్కన్సిస్టెన్సీ మిడిల్ ఆర్డర్ వీళ్ళకి దీపక్ కూడా తప్ప వేరే వాళ్ళు ఎవరు ఆప్షన్ కనబడట్లేదు. సో వీళ్ళకి మిడిల్ ఆర్డర్లో చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి. దీపక్ కూడా కనుక ఫెయిల్ అయితే మిడిల్ ఆర్డర్లో దాని తర్వాత అంతా మ్యాక్సిమం ఫెయిల్ అయినట్టే వీళ్ళకి. ఆర్సీబీ ప్లేయింగ్ 11 రజత్ పటిదార్ కెప్టెన్, ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, లియామ్ లివింగ్స్టన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృణల్ పాండ్యే, రిషిక్ సలాం, జోసెఫ్ హజల్వుడ్, యశల్ దయాల్. ఆర్సీబీ టీంకి వచ్చేసరికి ఫిలిప్ సాల్ట్ 435 రన్స్ చేశాడు లాస్ట్ ఐపీఎల్ సీజన్లో. అలాగే విరాట్ కోహ్లీ 741 రన్స్ చేశాడు, యావరేజ్ 61.75 రన్స్ మెయింటైన్ చేస్తూ వచ్చాడు. మిడిల్ ఆర్డర్లో పట్టిదర్ అండ్ టిమ్ డేవిడ్ వీళ్ళైతే స్టెబిలిటీ మెయింటైన్ చేస్తూ ఉన్నారు లాస్ట్ ఐపీఎల్ సీజన్ నుంచి. వీళ్ళ మెయిన్ వీక్నెస్ వచ్చేసరికి ఇన్ఎక్స్పీరియన్స్డ్ క్యాప్టెన్సీ. రజిత్ పట్టిదర్కి అంత క్యాప్టెన్సీలో ఇప్పటి వరకు పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు. సో ఈ సీజన్లో ఎలా నడిపిస్తాడు అనేది చూడాలి. చెన్నై చపాక్ స్టేడియంలో వీళ్ళిద్దరి మధ్యన జరిగిన మ్యాచెస్ రికార్డ్ చూస్తే మొత్తం 8 మ్యాచెస్ ఆడారు. 8 మ్యాచెస్లో 7 టైమ్స్ సిఎస్కే గెలిచింది, ఒకసారి మాత్రమే ఆర్సీబీ గెలిచింది. అలాగే చపాక్ స్టేడియం పిచ్ రిపోర్ట్కి వచ్చేసరికి ఇది బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్, అలాగే స్పిన్నర్స్ కూడా అనుకూలిస్తుంది. అలాగే ఇక్కడ టోటల్గా 86 మ్యాచెస్ జరిగితే ఫస్ట్ బ్యాటింగ్ జరిగిన టీమ్స్ 47 టైమ్స్ గెలిచాయి, చేజింగ్ టీమ్స్ 37 టైమ్స్ గెలిచాయి. ఇక్కడ యావరేజ్ స్కోర్ సిన్స్ 2019 నుంచి 165 రన్స్ ఉంది ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళది. పాయింట్స్ టేబుల్కి వస్తే ఆర్సీబీ అండ్ చెన్నై చెరో మ్యాచ్ ఆడారు. 2 మ్యాచ్ల్లోనూ ఒక్కొక్క మ్యాచ్ ఇద్దరు గెలిచారు. వీళ్ళ ఆర్సీబీ +2.137 రన్ రేట్ తోటి మొదటి స్థానంలో ఉంటే చెన్నై +0.4 రన్ రేట్ తోటి 4వ స్థానంలో ఉంది. ఈరోజు జరిగే మ్యాచ్ చాలా టఫ్ వార్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. అలాగే టాస్ గెలిచి ఆర్సీబీ కనుక చేజింగ్ తీసుకుంటే ఈరోజు చేజింగ్ టీం గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.